హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నేనైతే చాలా చాలా బాగా చేసుకున్నామండి. ఆ రోజంతా బయట తిరుక్కొని అలా తినుకొని ఇంటికి వచ్చాము. ఆ రోజు అయితే ఇంటికాడ వంటే చేయలేదు. ఇది తర్వాత రోజు అనమాట. చక్కగా పండుగప్ప చేపల పులుసు అండి. ఇది పండుగప్ప తెచ్చి చేపలు ఎగురు చేశానండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైము మన ఛానల్లో ఈ వీడియో పెడుతున్నాను. పూర్తిగా వీడియో చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు చేసుకోకపోతే ఒక్కసారి ట్రై చేయండి. సూపర్గా ఉంటుందండి. పండుగ మాట టేస్ట్లను మరి చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది. ఎలా చేశానో ఏంటో ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఇది పండుగప్పు చేప అండి. ఇది కేజీ చేప అనమాట. ఇన్ని ముక్కలైనవి చక్కగా పసుపు ఉప్పు వేసుకొని బాగా ఆ పులుసు అది ఉంటుంది కదా, వాళ్ళు చేసి ఇచ్చినా కూడా ఇంకా కొద్దిగా ఉంటుందండి. అది నీట్గా మళ్ళీ చేసుకొని కడుక్కోవాలి. దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటీ అలాగే బెండకాయలు కూడా వేసుకుంటున్నాను అండి. చాలా బాగుంటుంది. బెండకాయలు కానీ మామిడికాయ ముక్కలు కానీ వేసుకోవచ్చు. నేను బెండకాయలు వేస్తున్నాను. ముందుగా బెండకాయలు ముక్కలు కట్ చేసుకొని చింతపండు నానబెట్టుకొని టమాటీలు మిక్సీలో మెత్తగా పట్టుకోవాలండి. అలాగే ఉల్లిపాయ కొన్ని పచ్చిమిరపకాయలు కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. సింపుల్గా ఈజీగా చాలా బాగుంటుందండి. మసాలాలు కూడా ఎక్కువ వాడటం లేదు. ఇది అలాగే దళసరి గిన్నె అయితే చేపల పులుసుకి వెడల్పు గిన్నె దళసరి గిన్నె అయితే బాగుంటుంది. ముందుగా దీనికి ఉప్పు పసుపు కారము కొద్దిగా పెట్టుకొని ఉంచుకుందాము. నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి కొన్ని అలాగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కొన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టానండి. ఇప్పుడు అందులోకి మసాలా పేస్టు ధనియాలు జీలకర్ర అలాగే ఆవాలు కొద్దిగా గసగసాలు స్టార్ పువ్వు లవంగి ఇలాచి చెక్క అండి. ఆవాలు వేయడం వల్ల మంచి టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు ఇలా చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. అవన్నీ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 5 స్పూన్లు ఆయిల్ వేసానండి. మనకి నాన్ వెజ్ వండేటప్పుడు ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా, అందుకు నేను 5 స్పూన్లు వేసాను. ఆయిల్ ఎక్కువ వేసాను నీసు వాసన రాదండి. మనం తక్కువ వేసామంటే నీసు వాసన వస్తుంది. ఆయిల్ మరిగిన తర్వాత మనము పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగనివ్వాలండి. కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఏ చేపలకైనా ఇలా పులుసు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే మనము గసగసాలు ధనియాలు జీలకర్ర పేస్ట్ రుబ్బుకున్నాం కదా, అది కూడా వేసేసుకున్నాను. ఎంత ముద్ద అయిందో అంత ముద్ద వేసేసాను. ఇప్పుడు చూసారు కదా, పచ్చివాసన పోయినంత వరకు అలా వేగిన తర్వాత టమాటీ వేసుకోవాలి. టమాటీలు కూడా ఇలా మిక్సీ పట్టేసానండి. బాగా మెత్తగా ఉన్నాయంటే చేతితో అయినా మెదిపేసుకోవచ్చు, లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. అది కూడా పచ్చివాసన పోయినంత వరకు అలాగ మగ్గనివ్వండి. తర్వాత మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే తగినంత సాల్టు అలాగే కారం కూడా వేసుకోవాలి. మనకు చేపల్లో కొద్దిగా వేసామండి కారము. అందుకని ఇప్పుడు ఈ టమాటీ వేగుతుంది కదా, మగ్గుతుంది కదా, అందులోనే కొద్ది కారం ఎక్కువ వేసుకుందాము. నేను 2 స్పూన్లు వేసానండి. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు టమాటీ బాగా మగ్గనివ్వాలి. మనం పేస్ట్ వేసాం కాబట్టి తొందరగా అయిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు టమాటీలు చక్కగా మగ్గి ఆయిల్ పైకి తేలినప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాం. వేసేసుకొని ఒక్కసారి అటు ఇటు కలిపేసుకుందామండి. గరిటతో నెమ్మదిగా కలపండి. నేను కేజీ చేపలు కూడా అలా ఇగురులాగా చేసేస్తున్నానండి. అన్నీ వేసేసుకొని ఇలాగా ఒక్కసారి గరిటతో నెమ్మదిగా కలుపుకోండి. ఇప్పుడు కలపడమే కానీ తర్వాత మళ్ళీ గరిటె పెట్టకూడదండి, చేప ముక్క విరిగిపోతుంది అన్నమాట. ఇలా కలిపేసుకొని మూత కాసేపు పెట్టుకొని ఉంచుకోండి. ఒక 2-3 నిమిషాలు అలా మూత పెడితే కొద్దిగా మసాలా అవి వేసాం కదా, చేప ముక్క పడుతుంది. ఇప్పుడు చింతపండు పులుపు వేసుకున్నా పర్లేదు, వేయకపోయినా పర్లేదు. కొద్దిగా పుల్లగా ఉంటుంది అనేసి నేను చింతపండు పులుపు వేసి ఎగిరి చేస్తున్నాను. మీకు చింతపండు వద్దు అనుకుంటే వాటర్ వేసుకొని ఒక పావు గంట 20 నిమిషాలు అలాగా మీడియంలో పెట్టి మగ్గనిస్తే మనకి పులుసు రెడీ అయిపోతుంది అనమాట. నేను ఇలా ఇగురులా చేస్తున్నాను కదా,
ఇప్పుడు ఇందులోని బెండకాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేసుకొని మూత పెట్టుకొని అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. 20 నిమిషాలు అలాగా మధ్య మధ్యన ఒక క్లాత్ తోటి కలుపుకోవాలి. గరిటె పెట్టకండి. అలా మూత పెట్టేసి మధ్య మధ్యన కలుపుకుంటూ దగ్గరికి మనకి ఇగురు కావాలి కాబట్టి ఇగురులాగా అయినంత వరకు అలా మధ్య మధ్యన కలుపుకొని పెట్టుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపించినట్టు క్లాత్ తోటి అలాగా కలుపుకోవాలన్నమాట. మనకి పులుసు కావాలంటే కొద్దిగా పులుసులా ఉన్నప్పుడే దించేసుకోవాలి. చూసారా ఈ టైంలో దించేసుకుంటే మనకి పులుసులాగా ఉంటుంది. ఇంక ఇగురులాగా కావాలంటే ఇంకొద్దిగా మగ్గితే సరిపోతుందండి. ఇంకా లాస్ట్లో ఇగురులాగా దగ్గరికి అయిపోయింది చూసారా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకొని ఒక 10 నిమిషాలు పావుగంట అలా మూత పెట్టి ఆ వేడి మీద తినకుండా పావుగంట తర్వాత తినండి. అదిరిపోతుందండి. బెండకాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి. చూసారా మన పండుగప్ప చేపల ఇగురు రెడీ. చూడండి పులుసు అన్నమాట ఎక్కువగా వచ్చేస్తుంది. ఇగురు రెడీ. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుందండి. ముక్క అయితే సూపర్ టేస్ట్గా ఉంది. ముళ్ళులు అవి ఉండవండి. ముక్క చక్కగా మాంసం ముక్కలాగా చికెన్ ముక్కలాగా వస్తుంది. చాలా టేస్ట్గా ఉంది. నేనైతే 10 నిమిషాల తర్వాత వడ్డించుకొని నేనే ఫస్ట్ తిన్నానండి. అందులో తలకాయ ఉంది కదా పండుగప్ప తలకాయ వేసుకుని నేనే వడ్డించుకొని ముందు తినేసాను. చాలా టేస్ట్గా ఉందండి. ఎమ్మీ ఎమ్మీగా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తేనే మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. వీడియో సజెషన్లోకి వెళ్తుంది అనమాట. యూట్యూబ్ పంపిస్తుంది అనమాట. ఎక్కువ లైక్లు వస్తే తప్పనిసరిగా లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చాలా బాగుందండి. నేనైతే కుమ్మేశాను. తలకాయ కదా నాకు ఎక్కువ బొచ్చు తలకాయ అంటే చాలా ఇష్టం అనమాట. చక్కగా బెండకాయలు కూడా ఉడికాయి పుల్లగా చాలా బాగుంది. అంతే ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఎమ్మీగా ఉంటుంది. పిల్లలకి బాగా నచ్చుతుంది. బాయ్.